గోదావరి అమలాపురం ఔటింగ్కి వెళ్ళొస్తున్నాము. మేము చూడాల్సినటువన్నీ చూసేసి వస్తున్నాము. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చీకటి పడుతూ ఉంది. వెళ్తున్నాము గెస్ట్ హౌస్ కి. మధ్యలో ఎక్కడైనా కాఫీ ఉంటే వేడివేడిగా తాగదాము అని చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడ కాఫీ కనిపించడం లేదు. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎలా ఉందో, పచ్చగా ఉంది. పొలాలు చాలా బాగున్నాయి. ఒక దగ్గర కాఫీ షాప్ కనిపించింది. కాఫీ అండ్ ఫ్రూట్ జ్యూస్ పెట్టున్నారు. ఇంకా అక్కడ ఆగి కాఫీ తాదామని వచ్చాము. ఇక్కడ లిస్ట్ పెట్టున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. మనకు ఫ్రూట్ జ్యూస్ దొరుకుతుంది, కాఫీ దొరుకుతుంది. లైట్ గా స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ బిస్కెట్స్, సమోసా ఇవి ఉన్నాయి. ఇక్కడ కాఫీ అడిగితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అక్కడ టీలు, కాఫీలు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ బెల్లం కాఫీ అని కనిపించింది. సరే ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. బెల్లం కాఫీ అంటే వాళ్ళు చక్కెర బదులు బెల్లం వేస్తారు. సరే ఇచ్చాడు, పౌడర్ చేసి బెల్లం కలిపి ఇచ్చాడు. ఇదే బెల్లం కాఫీ, 20 రూపీస్ దీని కాస్ట్. తాగితే మామూలుగానే ఉంది. నాకు బెల్లం కాఫీ అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. మామూలు కాఫీ చక్కెర అయితే ఎలా ఉంటుందో అలానే ఉంది. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించలేదు. గోదావరి అమలాపురం దగ్గర అయితే ఇక్కడ చుట్టుపక్కల మొత్తము ఎక్కడ చూసినా కూడా ఒక టౌన్ లేకపోతే సిటీ అపీరెన్స్ లేదు, కానీ ఒక అడవిలో షాప్స్ ఉన్నట్లుగానే ఉన్నాయి. అంటే చుట్టూ చెట్లు కాబట్టి. ఇంకా అక్కడ తాగేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాము గెస్ట్ హౌస్ కి. చూస్తూ ఉండండి, ఇంకొక వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుంటాను. ఇది ఈ రోజు వ్లాగ్.